ముందుగా మనందరి కలయికకు కారణమైన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. అలానే ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్న పరమగురు మండలందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. అలానే పిఎంసి నడిపిస్తున్న దానిలో ఉన్న ట్రస్ట్ మెంబర్స్ ఏంటి, డైరెక్టర్స్ ఏంటి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడొచ్చిన దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. పిఎంసి యాజమాన్యం ఎవరైతే వర్క్ చేస్తారో ఆ దేవుళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు వాణిశ్రీ అండి, మాది విజయవాడ. నేను గత 18 సంవత్సరాలుగా ఈ ధ్యాన సాధనలో ఉన్నాను. మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం, అది నా స్వపరిచయం. నేను ఈ పిఎంసి ట్రస్ట్లో ఎలా జాయిన్ అయ్యానని చెప్తాం. మనం ఎంత ధ్యానం చేసినా, ఎన్ని క్లాసులు చెప్పినా ఆ అజ్ఞానం అనేది కొన్నిసార్లు మాయ కమ్మేస్తూ ఉంటుంది. ఈ ట్రస్ట్ ఏర్పాటైనప్పుడు అంబాసిడర్గా జాయిన్ అవ్వకముందు దుర్గావాణి మేడం అడిగారు నన్ను ఫోన్ చేసి, మేడం మీరు చేయగలరు వర్క్, జాయిన్ అవ్వండి అంబాసిడర్గా. అంటే మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాం. 50,000 అని ఫిక్స్ అయిపోయాం ప్రతి ఒక్కళ్ళం. అది తీసేసినప్పుడే నెక్స్ట్ స్టెప్ వేయగలుగుతాం. నేను జాయిన్ అవ్వను మేడం అని చెప్పా. మరలా నేను 2024లో మా ఇంటి దగ్గర ఇలా మెర్కబా స్టాండ్ ఫేర్ మీద చూస్తుంటే సార్ మెసేజ్, నువ్వు అంబాసిడర్గా జాయిన్ అవ్వాలి ఈ క్షణాన్ని నువ్వు అని సార్ విపరీతంగా మెసేజ్ ఇచ్చేస్తున్నారు. ఆ క్షణాన్ని నేను నిర్ణయం తీసుకుని మా వారి దగ్గరికి వెళ్ళి చెప్పా. మా సార్ ఓకే అన్నారు. అది ఉజ్జయిని అంబాసిడర్ మీటింగ్ 7th జరుగుతోంది. టికెట్స్ చూస్తే 2 టికెట్లు ఉన్నాయి. వసుమతి గారు ఫోన్ చేసాం, మేడం ఏం చేయాలంటే అవి డీటెయిల్స్ చెప్పారు. ఆ 2 టికెట్లతో మేము టికెట్ చేసుకుని మళ్ళీ రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ దడవకండి, 50,000 అని దడవకండి. నేను 50,000 అని ఎలా దడిచానో 4 నెలల్లో నాకు నేనుగా చేయించింది, నేను నా చేత చేపించబడింది అంతే. సిద్ధపడి ఉంటే ఒక గురువు మన చేత వర్క్ చేపిస్తారు. 4 నెలల్లో 50,000 కట్టడం అయిపోయింది. మళ్ళీ తర్వాత 20,000 కట్ చేసి పిఎంసి ట్రస్ట్గా అనేది 22 మెంబర్స్ జాయిన్ అయ్యారండి 11 monthsలో అంబాసిడర్స్గా. నేను కాదు చేసింది, ఇక్కడ ఫిజికల్ బాడీ మాత్రమే ఉన్నాను. దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి. ఎందుకంటే పత్రిసారిది పిఎంసి అంటే కలల పంట. సార్ మెసేజ్ అదే ఇచ్చారు, మీరు అందరూ ధ్యానం చేస్తున్నారు, ధ్యానం క్లాసులు చెప్తున్నారు, శాకాహారం చేస్తున్నారు, పిరమిడ్స్ అందరూ వర్క్ చేస్తున్నారు, చేయకుండా ఎవరు. మరి ఇవన్నీ ప్రచారం చేయాలంటే పిఎంసి ఉండాలి. ఇప్పుడు మన మాస్టర్స్ వెళ్ళి క్లాస్ చెప్పామనుకో, ఎవరు వెళ్ళి చెప్పినా ఒక 400 మందికి 1,000 మెంబర్స్కి క్లాసెస్ చెప్పగలరు. అదే పిఎంసి చూస్తే ప్రపంచం మొత్తం చూస్తుందని సార్ ఆ రోజు మెసేజ్ ఇస్తేనే నేను జాయిన్ అవ్వటం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆ పిఎంసి నడవాలంటే సంవత్సరానికి 6 కోట్లు ఖర్చు అవుతుంది. ఎలా వస్తుంది? మన సంస్థకి ఏమి డబ్బు లేదు కదా, ఎవరికి వాళ్ళు చేసి వర్క్ చేస్తేనే సంస్థ అంతా నడుస్తుంది. ఆనంద్ గారు మా ఇంటి దగ్గరకు వచ్చారు, వేరే క్లాస్కి వచ్చి మా ఇంటికి వస్తే అక్కడ కొన్ని ఛానల్స్ డబ్బులు కట్టక ఆగిపోయినాయి. అన్నీ విజయవాడ నుంచి వెళ్తాయండి. కొన్ని సెంటర్కి వెళ్ళిపోతే సిటీ కేబుల్ చైర్మన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు 10 లక్షలు కట్టాలన్నారు. ఆయన మంచి మనసుతో 7 lakhs కట్టండి అన్నారు. ఆ 7 lakhs కడతాకే ఇంకా కట్టలేక కొన్ని ఛానల్స్ అయిపోయినాయి. మనలాంటి వాళ్ళందరూ మోటివేట్ అయ్యి ఏదో నేను బిఎంసి అంబాసిడర్గా జాయిన్ అయ్యాను అనుకోను, అది తీసేసేద్దాం పదం. మనము చేయవలసిన ప్రతి అడుగు ఎప్పుడైతే చేయటానికి సిద్ధంగా ఉన్నామో ఆ గురువులే నడిపిస్తారు మనల్ని. అది తీసేయండి, 50,000 అనే భావన తీసివేయండి. ఇప్పుడు నా ద్వారా కాదు, ఆ అంబాసిడర్స్కి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా దాదాపు లాస్ట్ అచీవ్ అవార్డ్స్. ఒక మేడం పోతే 4 నెలల ముందు జాయిన్, దొప్పలపుంటి పద్మావతి గారు, ఆవిడది అయిపోయింది, అచీవ్ అవార్డు తీసుకుంటున్నారు ఈరోజు. మిగతా వాళ్ళంతా కూడా 4 members 3 membersని కొత్త వాళ్ళుగా జాయిన్ చేశారు అంబాసిడర్స్గా. వాళ్ళందరూ కూడా దాదాపు 2-3 నెలల్లో ఒక మేడం అయితే ఈ మంత్ ఆఖరికి అయిపోతుంది, ఆవిడ కూడా అచీవ్ అవార్డు తీసుకుంటుంది. ఇక్కడ మనం అచీవ్ అవార్డు, ఒక అవార్డు తీసుకున్నామంటే ఒక బాధ్యత పెరిగినట్టే మనం. కాబట్టి ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కరం అంబాసిడర్గా జాయిన్ అవ్వాలి పత్రిసారిగా. ఎందుకంటే ఇప్పుడు 500 members అయ్యారు, 1000 members ఈ 1 year లోపల అయిపోయింది. ఇంకా అది అయిపోయింది. ఎప్పుడైతే 1000 members అంబాసిడర్గా అయ్యారో ట్రస్ట్కి అదే నడుస్తూ ఉంటుంది పిఎంసి. ఎందుకంటే అది టార్గెట్ మన ఒక్కరం. నేను చెయ్యలేను అనే భావన. నిన్న హనుమంతరావు గారు అక్కడ మనం కాశీ వెళ్తే 1 గంట సేపు ధ్యానం చేయించారు. అక్కడ కాశీ విశ్వనాథుడు ఇచ్చింది ఇదే మెసేజ్, మాయా శూన్యము 2 మన పక్కనే ఉంటాయంట. ఇప్పుడు 1 గంట ధ్యానం చేస్తే పత్రిసారి ధ్యానం సార్ ఛానలింగ్ అయిపోయి ఎంత ఎనర్జీ ఇచ్చారనేది చెప్పలేము. స్వానుభవంగా అనుభూతించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఆ 1 గంట ధ్యానం చేసినప్పుడు శూన్యంలో ఉన్నాం. మళ్ళీ ఏమైంది, ఇప్పుడు కళ్ళు తెరిస్తే మాయ వచ్చేసింది. పొద్దున్న శాస్త్రి గారు కూడా చెప్పారు, ఈ ప్లేసెస్కి రావడం అంటే కూడా అర్హత ఉండాలని చెప్పారు ఆయన. ఈ మాయ ఏం చేస్తుంది, మళ్ళీ శూన్యం దగ్గరికి వెళ్ళనివ్వదు. మళ్ళీ ఎరుకతో నువ్వు తొలగించుకున్నప్పుడే మళ్ళీ శూన్యంకి వెళ్తావు. ప్రతి క్షణం మనకు 2 ఎప్పుడూ ఉంటాయండి ఇవి. ఈ పోటీ మనకి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని ప్రతి అడుగు మనం ముందలకు వేస్తేనే
పత్రిసారి కలల పంటలో ఆ లైవ్ గురు మార్గంలో మనం ఉన్నాం. మనం ఎప్పుడైతే అడుగు వేసామో ఆ గురువే నడిపిస్తాడు. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, నేను చెయ్యలేను అని భావాన్ని ఈ క్షణాన్ని తీసేసి మీలో ఉన్న శక్తిని మేల్కొల్పండి. ఆ గురువు నడిపిస్తాడు, మన ద్వారా నడిపించబడుతుంది. మనం కూడా కాదు చేసేది, ఓన్లీ ఫిజికల్ బాడీస్ మాత్రం. సత్యాన్ని అర్థం చేసుకున్నాం. ఎప్పుడైతే మనం మాట్లాడామో ఆ మాటకి ఎనర్జీ వస్తుందో, మనం ఎప్పుడైతే గురువు యొక్క ఎనర్జీతో కనెక్ట్ అయ్యామో, నేను ఏమి చెప్పేదానికి ఏ క్లాస్కి వెళ్ళినా నేను ధ్యాన్ జగత్ కట్టమని చెప్తాను, పిఎంసి అంబాసిడర్ ఈ రెండే, ఇంకా నేను వేరేదేం చెప్పను. ఎందుకంటే పత్రిసారికి 50 రూపాయలు పెట్టి పుస్తకం కట్టాలన్నా ఆలోచిస్తున్నాం. మనం ఎంతసేపు ధ్యానం చేసామని కాదు, ఆ థాట్ని తీసేయాలి. ఎప్పుడైతే నేను అంబాసిడర్ 50,000 కట్టనని భావన తీసివేయండి, ఆ గురువే నడిపిస్తాడు. అక్కడ ఎలా నడిపించాలో నడిపిస్తారు, మన అడిగేపిస్తారు, మనదేమీ కాదు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ పిఎంసి అంబాసిడర్ ట్రస్ట్కి జాయిన్ అవ్వండి. నేను జాయిన్ అవ్వలేదు ఎందుకంటే మనం ఎందుకు ఇంత ఎనర్జీ ప్లేస్ పొద్దున ఆయన ఎంత అద్భుతంగా చెప్పారు ధర్మం గురించి. మనం చెప్పేది మళ్ళీ నేను అంబాసిడర్గా జాయిన్ అయ్యానని ఒక ఈగో వచ్చిందా, మళ్ళా కిందకు డౌన్ అయిపోతాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏమీ లేదు. మనం నిరాకారంగా ఎప్పుడైతే ఉన్నామో ఆ గురువులు వాళ్ళు ఎవరికి ఏది చేయాలో వాళ్ళ చేత చేపించబడుతుంది అంతే అని దాన్ని మాత్రం నేను అర్థం చేసుకున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీద మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.